మాకు వినిపించుమని మాట్లాడుతున్న నన్ను సిలువ చాటున మరుపరిచి మీరే మాతో మాట్లాడమని వాక్య మాటకు పరిశుద్ధ ఆత్మను యేసు నామమున బంధిస్తూ సమయాన్ని మమ్మల్ని కృపల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మాథ్యూ 21 మొదటి వచనం నుంచి 5 వచనాలు మొదటిగా చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని క్రైస్తవ జీవితానికి పునాది క్రీస్తు యొక్క శిలువ మరణము, అలాగే పునరుత్థానం. అయితే ఈ రెండు ప్రధానమైన వాటిపై మనకు క్రైస్తవ యొక్క విశ్వాసము నిలకడగా నిలబడి ఉంది. క్రైస్తవ యొక్క విశ్వాసం ఇప్పటి వరకు నిలబడి ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వాసము ప్రబలడానికి కారణము యేసు ప్రభు యొక్క శిలువ మరణము, అలాగే పునరుత్థానం. అయితే ఈ యొక్క శిలువ మరణము జరగకముందు 2 సంఘటనలు మనం జరిగినట్టు మనం చూస్తాం. ఒకటి, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించడం, ఆయన రాజుగా మొదటిసారిగా ప్రవేశించడం. అనేక సార్లు యెరూషలేముకు వచ్చినాడు, కానీ ఆయన తన పరిచర్య అంతంలో ఎండింగ్లో ఆయన ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించినప్పుడు రాజుగా ప్రవేశించినట్టుగా మనం కనబడతా ఉంది. రాజుగా ప్రవేశించిండు. అయితే ఇదే ఆఖరి ప్రవేశమైనది యెరూషలేములోకి, ఇదే లాస్ట్ ప్రవేశం. దాని తర్వాత మళ్ళీ అందులో నుంచి బయటికి రాలేడు ఆయన. అక్కడి నుంచి రాలేడు. అక్కడి నుండి స్ట్రైట్గా ఆయన గొలగొతాకు పోయినట్టుగా చూస్తాం. అక్కడ నుండి గెత్సెమనే తోట నుండి గొలగొత నుండి ఆ యొక్క సమాధిలో పాతిపెట్టడం, అక్కడ నుండి పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళిపోవడం. అయితే ఆయన తిరిగి వచ్చేటప్పుడు యెరూషలేము గుండా తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేము గుండా ద్వారం గుండా తిరిగి ఇవన్నీ సంఘటనలు ఏవైతున్నాయో బైబిల్ ఇవన్నీ ఒక ఉద్దేశం చేత, ఒక ప్రణాళిక చేత, ఒక క్రమబద్ధంగా చేయబడ్డాయి. ఇష్టానుసారంగా అక్కడ పడితే అక్కడ ఇక్కడ అట్లా లేదు, ఏది పడితే అది రాయదు. కాబట్టి ఇదన్నీ క్రమబద్ధంగా ఉంది. యేసు ప్రభు ఆఖరిసారిగా ఇలా ప్రవేశించిందంటే తిరిగి యెరూషలేములోకి ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి కూడా యెరూషలేములో ఆ యొక్క ద్వారం ఉన్నది, అది మూయబడి ఉన్నది. ఇప్పుడు కూడా యెరూషలేములో ద్వారం ఉంది, అది మూయబడి ఉన్నది, అది సీల్ చేయబడినది. ప్రవచనాత్మక ఆ ద్వారం ఉండని యేసు ప్రభు తిరిగి 2వ రాకడ ద్వారా రాబోతున్నాడు. అయితే ఈరోజు మనము ఈ యొక్క సిలువను గురించిన కొన్ని సంగతులు మనం చూడకముందు, మొదటిగా యేసు ప్రభు ఒక ప్రవేశము యెరూషలేము గుండా వెళ్ళినప్పుడు, యాజ్ ఎంటర్డ్ ది జెరూసలేం, దట్ వాజ్ అ లాస్ట్ థింగ్ దట్ హి వాస్ డూయింగ్. ఆఖరిగా ఆయన వెళ్తున్నట్టు చూస్తున్నాం. ఆయన మొదటి వచనం చూసినట్టయితే ఏం రాసి ఉంటుందంటే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. యేసు ప్రభు డిసైడ్ ఆయనకు తెలుసు యెరూషలేము గుండా ఈరోజు ప్రవేశిస్తే దాని తర్వాత ఆయన తిరిగి రాడన్న సంగతి తెలుసు. ఒక గొప్ప బలియాగంగా ఆయన మరణము చెందబోతుండన్న సంగతి బాగా స్పష్టంగా యేసు ప్రభు తెలుసు. అయినా తన ముందర ఉంచబడిన సంతోషము కొరకై అని ఉంటుంది హెబ్రీ పత్రికలో, తన ముందర ఉంచబడిన సంతోషము కొరకై సిలువను కదా ఆయన సహించినాడన్న, అవమానాన్ని సహించినాడు, సిలువను సహించినాడన్న సంగతి బైబిల్లో స్పష్టంగా రాయబడుతుంది. అయితే ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నాం? యేసు ప్రభు యెరూషలేము యొక్క ప్రవేశం యొక్క ప్రత్యేకత గురించి మనం ధ్యానించబోతున్నాం.
మొన్నటి రోజున బాబీ మైసా గారు మనతో ఉన్నారు. ఆయన పామ్ సండే రోజు, మట్టల ఆదివారం రోజు ఈ యొక్క సంగతిని మనకు చెప్పినాడు. అయినప్పటికీ మనం ఈరోజు మనం ఈ యొక్క యేసుప్రభు యెరూషలేము యొక్క ప్రవేశము, రేపు గెత్సెమనీ తోటలో ఆయన యొక్క అనుభవాన్ని గురించి మనం ధ్యానిస్తాం. తర్వాత ఇట్లా మనకు గుడ్ ఫ్రైడే రోజు మన సిల్వ ధ్యానాన్ని మనం ధ్యానించబోతున్నాం. అయితే గమనించాలా, ఈరోజు యెరూషలేములోకి ఆయన ప్రవేశించడానికి కారణము అది ప్రవచనాత్మకంగా ఉంది. ఎన్నో సంవత్సరాల కింద, వందల సంవత్సరాల కింద ఆ యొక్క ప్రవచనం రాయబడ్డది. దాని నెరవేర్పు కొరకై యేసు ప్రభు అందులో ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే అందులో ప్రవేశించినాడో అక్కడ ఉన్నవారు హోసన్నా అని అరవడం మొదలుపెట్టినట్టుగా మన బైబిల్లో చూస్తాం. హోసన్నా అనడానికి అర్థమైందంటే దేవా మమ్మల్ని రక్షించు, లార్డ్ సేవ్ అస్ నౌ, దేవా ఈరోజు మమ్మల్ని రక్షించు అని. యేసు ప్రభు మొదటిగా రాజుగా ప్రవేశిస్తున్నాడు. అది వాక్యానుసారంగా ప్రవచనాత్మకంగా ఉంటుంది. ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో అనేకమైన భక్తులు ప్రవచించినట్టుగా ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. దాని గురించిన మాటలు ఇక్కడ రాయబడినాయి. ఇక్కడ చూసినట్టయితే మనము ఏం 5వ వచనం చూసినట్టే, ఇదిగో నీ రాజు సాత్వికుడై అని ఉంటుంది. ఏమనుందట? ఇదిగో నీ రాజు సాత్వికుడై. చదవమా. గాడిదను భారవాహ సంపూర్తి చేయాలి కాబట్టి సాత్వికుడుగా అంటే తెలుగులో ఇంకో అర్థమైంది, తగ్గించుకొని అర్థం. తన్ను తాను తగ్గించుకొని, ఆయన ఉన్న హోదాను వదిలిపెట్టి అని అర్థం. యేసుప్రభుకు ఉన్న హోదాని, ఏ హోదా గురించి మాట్లాడుతున్నాడంటే యేసుప్రభు భూలోకంలో ఉన్న దాని గురించి మాట్లాడతలేడు. కానీ ఆయన ఏదైతే పరలోకమందున్నాడో పరిశుద్ధమైన దేవునిగా, సమీపింపరాని తేజస్సులో నివసించి అమరుండనే దేవుడుగా, అపరంజి వంటి పాదము గలవాడు, సర్వశక్తి గల దేవునిగా ఉండు ఆయన మొదటిసారి యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ప్రవేశిస్తుందంట? సాత్వికుడై. దానికి అర్థమైంది, రెండోసారి ప్రవేశించినప్పుడు గాడిద ఉండదు, సాత్వికం ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండోసారి ఆయన ప్రవేశించినప్పుడు గాడిద ఉండదు, సాత్వికం అసలే ఉండదు. ఆయన కుండను కదా బద్దలు కొట్టినట్టుగా బద్దలు కొట్టుకుంటూ వస్తానని బైబిల్ చెప్తాను, ప్రకటన కదా. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఒకవేళ ఈ ధ్యానించడంలో మనము కదా సరి చేసుకుంటే మన జీవితంలో రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు మనల్ని బద్దలు కొట్టే అవసరం ఆయనకు ఉండదు. హల్లెలూయా. కాబట్టి రెండోసారి అయినా కదా ఆ యొక్క తెల్లని గుర్రం ఎక్కి అదే యెరూషలేము ద్వారం కింద వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ రోజు సాత్వికుడుగా, ఈరోజు గాడిదనెక్కి సాత్వికుడుగా ఆయన వస్తా ఉండని బైబిల్ మరోసారి చెప్తా ఉంది. 5వ వచనం చదవమ్మా. ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిద అనున్నది. కాబట్టి ఈరోజు మనతో చెప్పబడుతున్న మాట అదే. ఎందుకంటే ఇంకా ఆయన రాలేడు కాబట్టి ఇంకా మనం దాన్ని ధ్యానించడానికి కారణం ఇంకా మనకు సమయం ఉంది. ఆయన ప్రవేశించి వెళ్ళినప్పటికీ మన జీవితంలో యేసు ప్రభుకున్న సాత్వికం మనకు లేకపోతే మన జీవితంలో ఆయన వచ్చేటప్పుడు రెండోసారి ఆయన గుర్రానికి వచ్చినప్పుడు మన జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ అ కాషన్. దీన్ని ఏమంటామంటే కాషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటాం? హెచ్చరికగా ఉంటుంది. మనకేముంది? ఇది హెచ్చరికగా, మనకు అల్టిమేటం లాంటిది అనుకోండి. దేవుడు మనకి ఇస్తున్న అల్టిమేటం లాంటిది. ఆయన మళ్ళీ తిరిగి గాడిదలో రాడు ఇంకోసారి వచ్చినప్పుడు. కాబట్టి ఇది మనం గుర్తు చేసుకోవాలి. మొదటిగా ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చిందంట? సాత్వికునిగా వచ్చిండు, గొర్రెపిల్లగా కనబడ్డాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రెండోసారి వచ్చినప్పుడు యూదా గోత్రపు. ఇవన్నీ మ్యాచ్ చేసుకోవాలి మనమే. ఇప్పుడు ఇలా మనం ధ్యానించినట్టు వచ్చేటప్పుడు అట్నే వస్తాడని చూడొద్దు. ఆయన గొర్రెపిల్లగా రాడు, గాడిదేకి అసలే రాడు. ఆయన ఎలా రాబోతుంది? కొదమ సింహంగా రాబోతున్నాడు. అలాగే తెల్లని గుర్రము ఎక్కి రాబోతుంది, రారాజుగా తీర్పు తీర్చు వానిగా రాబోతున్నాడు. కాబట్టి ఇది ఎందుకు ప్రాముఖ్యమైంది? మనకు మట్టలాదివారం అంటే మన కొరకు దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ యొక్క యెరూషలేము గుండా ప్రవేశించడానికి కారణం మనం గ్రహించాలా. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనం కూడా అది గ్రహించి మనం సాత్వికులం అయితే తప్ప, మనము దీన మనస్కులు అయితే తప్ప, మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వస్తే తప్ప రెండో రాకను మనము హల్లెలూయా ఎదుర్కొనలేము. వి కాంట్ ఫేస్ ద సెకండ్ కమింగ్ ఇఫ్ యు నాట్ హంబ్లింగ్ అవర్ సెల్స్ అండ్ కమింగ్ బిఫోర్ గాడ్. కాబట్టి ఈరోజు సంగమా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన హోసన్నా అని వాళ్ళు అడిగినప్పుడు దానికి లార్డ్ సేవ్ అస్ నౌ, ఈరోజు మమ్మల్ని రక్షించు అన్నారు. దేని నుండి రక్షించాలా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ రోజు రోమా సైన్యం కింద ఉన్నారు, రోమా ప్రభుత్వం కింద ప్రభుత్వం చేయబడుతున్నారు. కాబట్టి ప్రభా మమ్మల్ని నువ్వు
ఇశ్రాయేలుకు మెస్సైగా వచ్చినావు కాబట్టి ఈ రోమా నుండి మమ్మల్ని రక్షించు అని కేకలు ఆ రోజు వేసినారు. హోసన్నా అని మాటకు అర్థం అంటే దేవా మమ్మల్ని రక్షించు, లార్డ్ సేవ్ అస్ నౌ అని అర్థం దాన్ని. అయితే ఆ రోజు వాళ్ళు అరిచిన అరుపుకు అర్థము అక్కడ ఏంటంటే దేవా మమ్మల్ని రక్షించు. అయితే ఈ మాట అరిచినప్పుడు యేసు ప్రభు చూసినట్టయితే వాక్యంలో ఎక్కడ కూడా ఆన్సర్ చేయనట్టుగా ఉంది, ఏడ కూడా జవాబు ఇవ్వలేడు ఆయన. ఆయన గాడిద వెక్కి వెళ్తా ఉన్నాడు, వీళ్ళు అరుస్తూ ఉన్నారు, హోసన్నా 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 కదా, ప్రభు పేరిట వచ్చి వాడికి జయము కలుగును గాక. ఆయనకు జయం అయితే ఉన్నది, కానీ ఆయన ద్వారా మనకు జయము కలగాలి. ఇప్పుడు హల్లెలూయా. ఎందుకు అరుస్తున్నారంటే ప్రభా కదా, మమ్మల్ని రక్షించు, నీ ద్వారా మాకు జయాన్ని దయచేయి. ఈరోజు కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఒకవేళ హోసన్నా అని అనకపోతే, ఈరోజు మనం హోసన్నా అని అనకపోతే మనకు జయము లేదు. హల్లెలూయా. మనకి ఏం లేదంట, జయం లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు మొరపెట్టినారు, సేవ్ అస్ నౌ, హోసన్నా అని దేవుడు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకుండా యెరూషలేము గుండా ప్రవేశించినాడు. చాలాసార్లు మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. దేవుడు దానికి మాటతో జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడు ఆయన చేష్టలతో జవాబిస్తారు. గట్టిగా చెప్పులు వందనాలు చేస్తాం. హల్లెలూయా. ఆయన నోరు తెరిచి హోసన్నా అంటే ఈరోజే మిమ్మల్ని రక్షిస్తున్నా అన్న మాట ఏం చెప్పలేను, ఆయన పలకలేడు. హోసన్నా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు రక్షిస్తాను. దావీదు కుమారుడా నన్ను కరుణించని బర్తలోమై కదా అడిగినప్పుడు వాడు పీల్చుకొని రండి అన్నాడు. కుష్ఠరోగుల ప్రభావం మమ్మల్ని స్వస్థపరచు అంటే ఆయన ముట్టి స్వస్థపరచు. ఇన్స్టెంట్గా ఆయన వాళ్ళు మాట్లాడినట్టుగా చూస్తాం. ఇక్కడ ఏది కూడా ఒక మాట మాట్లాడకుండా ఆయన చేస్తుంది బై యాక్షన్ ఏమంటాం కదా, ఆయన పనుల ద్వారా ఆయన అది సంపూర్తి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. హీ హాజ్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ ప్రేయర్ బై హిస్ యాక్షన్. మన ప్రార్థన జవాబు ఎలా వచ్చిందంట, యాక్షన్ ద్వారా. ఆయన చేసి చూపించినాడు, ఆయన ఏం పలకలేడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినారు, ప్రభా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి మొదలుపెట్టినారు, దేవునికి మొరపెట్టినారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు జవాబు ఇవ్వలే, కానీ యేసు ప్రభు మోషేతో మాట్లాడడం. గట్టిగా చెవులు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. నా ప్రజలాడు పోయి వాళ్ళ దిస్ ఇస్ వాట్ గాడ్ వర్క్స్. దేవుడు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. మన ప్రార్థనకు జవాబు రాలేదని దేవునిపై సనుకోవడం గునుకోవడం కంటే పక్కకు పెడితే, మనం అడిగిన దానికి దేవుడు చేస్తూ ఉన్నాడని నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దట్ కదా, ఏముండాలి, హోప్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు మాట సెలవేయకపోయినా, మన కదా ఇంకో దర్శనం రాకపోయినా, ఇంకొక ప్రవచనం రాకపోయినా, బైబిల్ నుండి ఒక వాక్యం నాకు తట్టకపోయినా, ఒకటి మాత్రం నిజం, ఆయన నా జీవితంలో ఏదో పని చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ సంథింగ్. హల్లెలూయా. ఆయన ఏదో పని చేస్తున్నాడు. హీ హాజ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. ఆయన ఏది మాట్లాడి జవాబిస్తలేడు, కానీ ఆయన పని చేసుకుంటా వెళ్ళినాడు. ఆయన ప్రవేశించడమే గొప్ప జవాబైంది ఆ రోజు. హల్లెలూయా. యెరూషలేము గుండా ప్రవేశించడమే గొప్ప జవాబైంది. ఎందుకంటే యేసు ప్రభు చూసే విధానంలో, మనం చూసే విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు రోమా నుండి మమ్మల్ని రక్షించు అంటున్నాడు, కానీ యేసు ప్రభు రోమా నుండి రక్షించడం కంటే వాళ్ళను దేవుడు రక్షించాలా. వాళ్ళు చూసినారు, ఇట్స్ నాట్ అబౌట్ ది ఎక్స్టర్నల్ థింగ్, బాహ్యమైన సమస్య వాళ్ళది కాదు ప్రాధాన్యమైంది, కానీ వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఇంటర్నల్ కదా, లోపటి సమస్య అని కదా, వాళ్ళ హృదయానికి సంబంధించిన సమస్య అని యేసు ప్రభు గ్రహించినాడు ఆ రోజు. కాబట్టి వాళ్ళకు జవాబు ఇవ్వలేడు. ఆయన హోసన్నాని వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకుని వెళ్ళినాడు. అందుకే యేసు ప్రభును పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు సిలువ వేడి అన్నారు. హోసన్నా అన్నవారు ఏమన్నారు, వాళ్ళు ఏమనుకున్నారు అంటే జవాబు రాలేదు కాబట్టి ఈయన పనికి మాలోడు ఇంతో కాని పని కాబట్టి ఈయన సిలువేసేస్తే అయిపోతుంది అనుకున్నాను. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మన యేసు ప్రభుని సిలువేస్తామంటే మన ప్రార్థనకి జవాబు రాలేదనుకో, మనం అనుకున్నట్టు రాలేదనుకో, నెక్స్ట్ ఇన్సెన్స్ ఆయన సిలువనేస్తాం మనం. హల్లెలూయా. కానీ ఆయన సిలువనేసినంత మాత్రం ఆయన జవాబు ఇవ్వకుండా మానలేదు. హీ జస్ట్ డిడ్ దాట్. మనం ప్రార్థన చేసినాం, పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి, అయినా హీ డిడ్ సంథింగ్. ఆయనకు తెలుసు వీళ్ళ హృదయంలో మార్పు అవసరము, బాహ్యమైన మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఏం చేసిందంటే రోమా నుండి కాదు వీళ్ళని విడుదల చేయదు కదా ఇవ్వాల్సింది, వాళ్ళున్న పాపా నుండి ముందు వాళ్ళకి విడుదల అవసరం, వారికున్న దోష నుండి ముందు అవసరం, వారికున్న ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి విడుదల అవసరం. ఆయన కదా హీస్ లుకింగ్ ఇన్ అ డిఫరెంట్ డైమెన్షన్. ఆయన వేరే కోణంలో మనల్ని చూస్తా ఉన్నాడు. వెన్ ఎవర్ వి ప్రే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో హీ హ్యాస్ అస్ ద నీడ్. ఖచ్చితంగా దేనితోని మనం బాధపడుతున్నాం మన సంగతి అని చూస్తాడు. దేంతో మనం బాధపడుతున్నాం మన సంగతి.
మొన్న రోజున 2 months బ్యాక్ అనుకుంటా, మా ఫాదర్ను మా మదర్ను హాస్పిటల్ తీసుకపోతే ఏదో చిన్న ఇబ్బంది, మా మదర్ని ఆమెకి ఇబ్బంది అయితే హాస్పిటల్ తీసుకుపోయాను. ఆ డాక్టర్ ఒకటే చెప్పిండు, ఏం చెప్పిండే, నౌ ఐఎమ్ ట్రీటింగ్ ఫర్ ఓన్లీ సిమ్టమ్స్ అన్నాడు. బయట కనపడుతున్న లక్షణాలకు మాత్రమే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా, అసలు ఇదేందో తర్వాత డయాగ్నోస్లో బయటపడితే అసలు ట్రీట్మెంట్ అప్పుడు మొదలవుతుందని చెప్పిండు. ఇప్పుడు మా అమ్మకి తల తిరుగుతుందని చెప్పింది, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమంటే చూసి, ప్రస్తుతం ఇవి తగ్గడానికి, ఏవి పైన ఉన్న లక్షణాలు తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నా, కానీ చెప్పిండు ఈ యొక్క రిపోర్ట్స్ వస్తే అసలు ట్రీట్మెంట్ ఏందో అసలు మొదలు పెడతాయి, అసలు దేంతో నీ చక్కెర వస్తుంది, లేకపోతే దేంతో ఈ సమస్య వచ్చిందని దానికి ట్రీట్మెంట్ తర్వాత ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మనము పైన ఉన్న లక్షణాలు చూసి దేవా అంటే వీటికి ఆయన అమృతాంజం పెడతలేడని. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడే, ఈ వాంట్ అసెస్ మన జీవితంలో ఏది జరుగుతున్నది అన్న సంగతి తెలుసుకోవడానికి యేసుప్రభు కొంచెం సమయాన్ని మనకు ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కొంచెం సమయం మన జీవితంలో కలగకపోవచ్చు. కాబట్టి హోసన్నా అన్నప్పుడు ఆయన ఏమంటున్నట, అన్నంత మాత్రం ప్రార్థన విన్నాడు. అందుకే హోసన్నా అంటున్నారు. వాళ్ళు నోరు మూపి అని పరిశీలన అంటే, వాళ్ళు అనకుంటే రాళ్ళు అంటే అన్నాడు. హల్లెలూయా. ఏమన్నంట, వాళ్ళు అనకపోతే వాళ్ళు ప్రార్థన చేయకూడదు. మరి సంఘంలో నువ్వు ప్రార్థన చేయరా, చర్చ్ వాళ్ళు ప్రార్థన చేయరా, ఓకే బయట వాళ్ళు చేస్తారన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయడం మానేస్తే ఎవరు చేస్తారని తెలుసా, బయట వాళ్ళు ప్రార్థన చేస్తారు. రాళ్ళు హోసన్నా అని అరుస్తాయి. బాగా మీ చర్చ్ వాళ్ళు అనుకోకుండా, మేము ప్రేయర్ చేయకుంటే దేవునికి పూజ ఎక్కడిది, అసలు దిక్కుందా అనుకుంటాం. యేసుప్రభు అంటాడు కదా, నువ్వు చేసినా చేయకపోయినా రాళ్ళు అరుస్తాయి. కాబట్టి మన జీవితం తెలుసుకోవాలి. మనమేదో భక్తిగా చేస్తున్నాం, మనమేదో ఉపవాసం ఉంటున్నాం, మనమే ప్రార్థన చేస్తున్నాం అనే ఫీలింగ్ వద్దు మనకు. దేవుడు అంటారు కదా, వీళ్ళు అరవకపోతే రాళ్ళు అరుస్తాయి. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఆయన ఆలోచన వేరే. మనం ప్రార్థన చేసినప్పుడు హీఈస్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. మనకి ఏది అక్కరగా ఉంది ఆయనకు తెలుసు. కాబట్టి మొదటగా అది తీర్చడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఒకవేళ అక్కర మనం తీరిస్తే ఆటోమేటిక్గా బయట కనబడే సమస్యలన్నీ కూడా తీరిపోతాయనే సంగతి ఆయనకు తెలుసు. మై చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ వర్క్స్ డిఫరెంట్లీ. దేవుడు వేరే విధంగా మనతో పనిచేస్తూ ఉన్నాడు. గాడ్ వర్క్స్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. దేవుడు చాలా వేరేగా కదా మనం అనుకున్న విధంగా ఆయన పనిచేయడు చాలాసార్లు. కాబట్టి మన జీవితం చేసుకోవాలా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించాం. హోసన్నా నువ్వు పలికినట్టయితే, షౌటింగ్ టు గాడ్, లార్డ్ సేవ్ మీ, ప్రభు ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ ఇబ్బంది నుంచి నన్ను విడిపించు, ఈ దాని నుంచి నన్ను విడిపించు, ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడిపించు, ఈ యొక్క ఆరోగ్య సమస్య నుంచి విడిపించు అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, ఎస్ ఐ విల్, నేను చేస్తాను. ఎందుకంటే మై నేమ్ ఈజ్ క్రైస్ట్, నా పేరు ఏంటంట, క్రీస్తు, రక్షకుడు అని అర్థం. బైబిల్ అంటే కదా, ఆయనే తన వారి ప్రజలు పాపం నుండి రక్షించుడు. ఆయన పని ఏది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆయన ఎలా చేస్తాడన్న సంగతి మనకు ఎప్పుడు చెప్పడు. మన జీవితంలో ఖచ్చితంగా పని చేస్తాడు. హీ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి మనం ఎలా పని చేస్తున్నాం దానిపై ఆలోచన కలిగి ఉంది దానికంటే మనం ప్రార్థన చేసి, అందుకే అంటున్నాం కదా, మీరు అడిగిన వాటిని అన్ని పొందుకున్నారని. హల్లెలూయా. ఏమంటారట, విశ్వాసం ఇచ్చి మీరు అడిగిన వాటిని పొందుకున్నారని విశ్వాసం ఇచ్చి. వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ దట్ వీ హావ్ స్పోకెన్ టు గాడ్, వీ ఆర్ రిక్వెస్టెడ్ గాడ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ డూ దిస్. కాబట్టి మన ప్రార్థన మనం అనుకున్న టైంలో జవాబు రాలేదని అప్సెట్ కావద్దు. అప్పుడే కదా దేవుడిని సిలువ వేయడం అనడం మంచిది కాదు. షుడ్ నాట్ డూ దాట్. యేసుప్రభు ఆ రోజు ఇశ్రాయేలు కొరకు మాత్రమే యెరూషలేము గుండా ప్రవేశించలేదు, అందరి కొరకు యెరూషలేము గురించి ప్రవేశించి, నాట్ జస్ట్ ఫర్ ఇశ్రాయేల్. ఆ రోజు ఇశ్రాయేలు యూదుల కొరకు మాత్రం, అందరి కొరకు ఆయన యెరూషలేము గుండా ప్రవేశం. అందుకే బైబిల్ అంటది, దేవుడు లోకాన్ని ఎంతో, హల్లెలూయా, యేసుప్రభు కారణం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిందని బైబిల్, జాన్ 3:16, యోహాను 3:16. కాబట్టి ఆయన మన గురించి కూడా ప్రవేశించిన, ఆ రోజు యూదుల గురించి మాత్రం కాదు. మొన్న రోజుల నేను సిబిఎన్ న్యూస్ చూస్తూ ఉన్నాను. యెరూషలేములో కదా యూదులందరూ చేరి ఈ యొక్క మటల ఆదివారం, క్రైస్తవులు అక్కడ ఉన్న క్రైస్తవ యూదులు ఈ మటల ఆదివారం ఆచరిస్తారు, గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు, గొప్పగా పాటలు పాడి వాళ్ళు ఆ వీధులు వెంబడి తిరుగుతూ ఉన్నారు. నాకు అనిపించింది వీళ్ళకి మాత్రమే కాదు, అది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దిస్, వీళ్ళకి మాత్రమే కాదు. హల్లెలూయా. మొరంగపల్లి ఉన్న కదా జిఎఫ్సి సంఘానికి కూడా వాళ్ళు కూడా తిరిగినారు, గట్టి చెప్పులు వందనం చేస్తాం. హల్లెలూయా. ఒక రోజున కదా ఇంకే చిన్న సంఘం ఉంది అనుకో, ఆ చిన్న సంఘం వాళ్ళు తిరిగినారు, ఇంకెక్కడో చిన్న సంఘం ఉంది వాళ్ళు కూడా తిరిగినారు. ఎందుకు? ఇట్స్ నాట్ ఫర్ జెరూసలేం అలోన్ యెరూషలేం యూదులకే కాదు, కానీ ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి హోసన్నా అనే నామానికి హల్లెలూయా జవాబు రాబోతుంది. గట్టిగా చెప్పులు వందనాలు చేద్దామా. దేర్ గోనా బి ఆన్సర్ ఫర్ ఎవ్రీవన్ హూస్ గోనా స్పీక్ టు గాడ్ అండ్ సే హోసన్నా. దేవా మమ్మల్ని రక్షించని ప్రతి వారికి జవాబు ఈరోజు రాబోతుంది. రెస్ట్ అష్యూర్డ్, నువ్వు దేని బట్టి ప్రార్థన చేస్తున్నావు నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో,
దేవుణ్ణి పైనున్న లక్షణాలను మాత్రమైనా సరిచేయవాడు కాదు, కానీ నీ లోపల ఉన్న సమస్యని సరిచేయవాడు. హీ విల్ నాట్ ట్రీట్ యువర్ సిమ్టమ్స్ బట్ యూ గోన్ టు ట్రీట్ యువర్ ప్రాబ్లమ్. అని పైన కనబడుతున్న లక్షణాలు మాత్రమే సరిచేయవాడు కాదు. చాలాసార్లు అందుకే చెప్తాను. మొన్న రోజున ఒక సహోదరి వచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకొని కదా, వాళ్ళ బిడ్డ బాగాలేదు కదా, ఆమె పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమె రాత్రంతా అరుస్తూ ఉంది, కడుపు నొప్పి అని చేస్తుంది. అన్న పర్లేదు, ప్రార్థన చేద్దాం, బాగా అవుతుంది, ప్రేయర్ చేసినాం చాలాసేపు, బాగా అప్పటి కొంచెం మంచిగా అయింది, పోయింది. నేను ఒకటే అన్న, ఖచ్చితంగా తీసుకొచ్చి ఈమెకి ఏం చేయాలా, బాప్టిజం ఇప్పేయండి, ఈమెకు బాప్టిజం ఇప్పేయండి ఫస్ట్. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ముందు ఆమె బాప్టిజం ఇప్పేయండి. కొన్నిసార్లు ఆమె చెప్తున్న సమస్య కడుపు నొప్పికి బాప్టిజంకి ఏమి సంబంధం? లాజికల్గా మాట్లాడితే ఈమె కడుపు నొప్పికి బాప్టిజంకి ఏం సంబంధం లేదు, అట్లా మాట్లాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ గోన్ టు ట్రీట్ ద సిమ్టమ్స్. చాలాసార్లు దేవుడు పైన వాటినే సరిచేయవాడు కాదు, కానీ నీళ్ళు అంతరంగా ఉన్న పరిస్థితిని సరిచేయవాడు. కాబట్టి చాలాసార్లు చెప్తాం, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ సైడ్, బికాస్ ఆఫ్ దాట్ ద సిమ్టమ్స్ ఆర్ అపియరింగ్. లోపల ఏదో జరుగుతుంది కాబట్టి బయట ఏం కనబడుతున్నాయంట, మీకు లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి వాటి లక్షణాల గురించి ప్రార్థన చేయడం మొదలుపెడితే ఏ రోజు అవి తీరవు మన జీవితంలో. ప్రభా ఇది ఎందుకు వచ్చింది నాకు తెలియదు, కానీ దీని ద్వారా ప్రభా నా లోపల ఇంకేదైనా నీకు విరుద్ధంగా సరిగ్గా లేనట్టయితే నాకు సరిచేయి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవి వెళ్తాయి, అది కూడా పోతుంది. గట్టిగా చెప్పడం వందనాలు చేస్తాను. గాడ్ గోయింగ్ టు ట్రీట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అవుట్. లోపల నుండి బయటికైనా స్వస్థపరచువాడు. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాలా, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ లెవెల్. ఆయన వేరే కోణంలో పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదే అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివినట్టయితే, ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అక్కడ ముందర ఒక గాడిద అక్కడ ఎవరైనా అడుగుతారు ఖచ్చితంగా. నేను అడిగినప్పుడు ఏం చెప్పాలా, ప్రభువుకు అది కావాల్సింది. మన జీవితంలో కూడా యేసు ప్రభు దగ్గర రావడానికి కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి అంగీకరించారు. హల్లెలూయా. మనం అక్కడ నుండి పోవడం వాళ్ళకి నచ్చదు, మనం దేవుణ్ణి నమ్ముకోవడం మనకు నచ్చదు, దేవుని సన్నిధికి రావడం నచ్చదు. ఎందుకంటే కొంతమంది ఏం చేసిరంట, మన జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే వాళ్ళు కంట్రోల్ చేస్తారో, ఏదైతే వాళ్ళు పట్టి పెట్టిరో వదులుకోనికి ఎవరికి ఇష్టం లేదు. హల్లెలూయా. అది ఎవరికి వదులుకోనికి ఇష్టం లేదు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, నువ్వు సంఘానికి వెళ్తున్నావంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే వాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఎందుకు రియాక్ట్ అవుతాడు? బికాస్ సంథింగ్ ఈజ్ కంట్రోలింగ్ యూ. హల్లెలూయా. దేవుడి కంటే ముందు నీ జీవితాన్ని ఎవరో ప్రభావితం చేసి ఏం చేస్తున్నారంట, నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా నువ్వు వాళ్ళు వస్తే మనకు నచ్చదు. మనం కూడా వాళ్ళని చూసి ఆగిపోకుండా, హల్లెలూయా, మనం కూడా వాళ్ళని చూసి ఆగిపోవడం, వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతే ప్రభుకు నువ్వు అక్కడికి రావు. హల్లెలూయా. నువ్వు ఆగిపోయినావు అనుకో, నువ్వు అక్కడికి రావు. నేను దేవుడు కదా, పరిస్థితి నుంచి బయటకు నువ్వు మొదటిగా అక్కడి నుంచి బయటకు వస్తే ఇక్కడి నుంచి విప్పబడాలనుంది. ఎదురుగా వెళ్ళి అక్కడ ఏముందంటే గాడిద పిల్లు ఉంది, దాన్ని విప్పి తీసుకురా, అంటైట్ అని ఉంటుంది. నువ్వు విప్పబడాల మొదటిగా. ఎప్పుడు విప్పబడతావు అంటే కదా, దేవుని సేవకుల దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు, కమాన్ చర్చ్, హల్లెలూయా, ఆ సువార్త నమ్మి విశ్వసించి ఆయన వెంబడి కమాన్ చర్చ్, ఆయన వెంబడి వచ్చినప్పుడు విప్పబడతావు. సువార్త నీ బంధకాలను విప్పుతుంది, నీ సమస్య నువ్వు తీర్చదు. హల్లెలూయా. మొదటిగా నీ బంధకాలను విప్పుతుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే నేను కంట్రోల్ చేస్తుందో. అందుకే సువార్త చెప్పడానికి వెళ్తే కొడతారు, సువార్త చెప్పడానికి వెళ్తే హింసిస్తారు, సువార్త చెప్పడానికి వెళ్తే చంపేస్తున్నారు. ఎందుకు తెలుసా? పీపుల్ ఆర్ కంట్రోలింగ్ సమ్ పీపుల్. కొంతమంది వ్యక్తులు కొంతమందిని ఏం చేస్తున్నారంట, కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే సేవకులు వెళ్తారో వాళ్ళని కొడతా ఉన్నారు. ఇంకా దేని కొరకు పోయినా ఎవరేమనరు, ఇంక ఏ ప్రకటన చేసినా ఎవరేమనరు. ఎందుకు? అది వాళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడతావో నువ్వు విప్పబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే సువార్త నువ్వు వింటావు, ఎస్ అంటావో, నువ్వు విప్పబడతావు. కాబట్టి మన జీవితంలో తెలుసుకోవాలా, మనం విప్పబడాలంటే సువార్త వినడం ఇంపార్టెంట్. అందుకే సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వెన్ పీపుల్ ఆఫ్ గాడ్స్ కమ్ అండ్ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ బి అన్టైడ్. అందుకే ఏమని చెప్తారంటే, ఇది ప్రభువుకు, నీ జీవితం ప్రభువుకు అవసరమైంది. పక్కన చెప్పి, నీ జీవితం ప్రభువుకు అవసరమైందని.
అందుకే నువ్వు విప్పబడావు. ఇక్కడ నువ్వు కూర్చోడానికి కారణం ఏం తెలుసా? వై యు ఆర్ సిట్టింగ్ హియర్ టుడే? బికాజ్ యు హావ్ బీన్ అన్టైర్డ్, బికాజ్ గాడ్ నీడ్స్ యు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వందనాలు. దేవుడు నీకు అవసరం, నువ్వు అవసరం దేవుని కాబట్టి అందుకే నువ్వు విప్పబడావు. లేకుంటే ఇంకేనో కట్టేసి ఉంటుండే. నేను ఇంత దూరం రావడానికి కారణము ప్రభుకు నువ్వు అవసరమైనావు కాబట్టి. గాడ్ నీడ్స్ యూ టుడే. దేవుడు కదా ఏదో ఒక ప్రణాళిక, ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నారు. అందుకే అంట రక్షింపబడ్డావంటే గుర్తు తెచ్చుకో, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండు. డెఫినెట్గా ప్రణాళిక నెరవేరుతుంది. హ్యావ్ పేషెన్స్, కొద్ది ఓపిక కలిగి. నువ్వు విప్పబడ్డావంటే ప్రభుకు అవసరం ఉంటే తప్ప విప్పబడవు. ప్రభుకు అక్కర ఉంటే తప్ప నువ్వు విప్పబడవు. యు ఆర్ నాట్ బి అన్టైర్డ్ అన్లెస్ గాడ్ నీడ్స్ యు. అందుకే ఏమన్నాడు? ప్రభుకు అవసరం ఉందని చెప్పండి. ఏమన్నా రాసుందామా? మరోసారి చదువుదామా? లెట్స్ రీడ్ దిస్. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల, ఎవడైనా ఏమని అడిగిన ఇలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అది ప్రభువుకు కావాల్సిందని చెప్పవలెను. చెప్పవాలి. ఖచ్చితంగా వాడు పంపించేస్తాడు. ఒక్కడే నేను కదా మా 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 ఖాందాలో ఒక్కనే నమ్ముకున్నాను. మా ఇంట్లో నేను ఒక్కనే నమ్ముకున్నాను. హల్లెలూయా. నువ్వు ఒక్కడ విప్పబడ్డావు. ప్రభుకు నీకు అవసరమైంది కాబట్టి ఎప్పుడైతే వాక్యం నీ విన్నావు విప్పబడ్డావు. యు ఆర్ అన్టైడ్. నో మ్యాటర్ ఫ్రమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ యూ కమ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా నువ్వు విప్పబడ్డావు కాబట్టి తిరిగి నిన్ను పోయి మళ్ళీ కట్టేసుకోకు మా కాందానని. అయ్యో మా ఇంట్లో ఏమనుకుంటారని. విప్పబడ్డవాడు విప్పబడ్డట్టే ఉండు. తిరిగి పోయి కట్టేసుకోకు మళ్ళీ నిన్ను. నువ్వు మళ్ళీ పోయి కట్టేస్తే హల్లెలూయా నీ జీవితంకి ఎలాంటి సార్థకం ఉండదు. ప్రభుకు అవసరం ఉన్నది కాబట్టి ధైర్యంగా ఉండు కదా. వాళ్ళు ఎన్ని వద్దన్నా ఖచ్చితంగా నువ్వు విప్పబడతావు. యూ విల్ బి అన్టైర్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అందుకే కొన్నిసార్లు కొంతమంది కొన్ని సమస్యలు గుండా పోతారు, కొన్ని ఇబ్బందులు గుండా పోతారు. ఎందుకు తెలుసా? కొంతమంది కొన్ని సమస్యలు గుండా వెళ్తారు. చాలామంది సాక్ష్యం ఏముంటుందంటే, పలానా పరిస్థితి భయంకరంగా ఉన్న మాది, పలానా పరిస్థితి చాలా వర్స్ట్గా ఉండే మాది, మా పరిస్థితి ఇక్కడ రాకముందు చాలా కదా దౌర్భాగ్యంగా ఉండే, అసలు ఎంత పరిస్థితి మాదంటే అని చెప్తాం. ఎందుకు? నువ్వు కట్టబడ్డావు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కట్టబడ్డావు, విప్పబడలేవు కాబట్టి నువ్వు కట్టబడ్డావు అని పరిస్థితి. ఎందుకు కట్టబడ్డావు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి. చెప్పలు కూడా దేవుని అందరూ చేస్తాం. హల్లెలూయా. ఒకవేళ ముందే నువ్వు విప్పబడింటే ఇంకోటి పైకి సవారీ చేసేవాడు. హల్లెలూయా. ప్రభు కాక ఇంకోటి జీవితాన్ని నడిపించాడు. నువ్వు కట్టబడ్డానికి కానీ సమస్యలో కొన్ని రోజులు కట్టబడ్డావు. ఎందుకు తెలుసా? ప్రభు చేత వాడబడ్డానికి. గట్టిగా చెప్పలు అందరూ చేస్తాం. హల్లెలూయా. ప్రభు చేత వాడబడ్డానికి కొన్ని రోజులు కట్టబడ్డావు. యు హావ్ బీన్ కదా ప్రిజర్వ్డ్ ఫర్ ఎ పర్పస్ అంటాం. నువ్వెందుకు ప్రిజర్వ్ చేయబడ్డావంట? ఎందుకు నువ్వు కట్టబడ్డావంట? ఉద్దేశం ఉంది కాబట్టి కట్టబడ్డావు. అందుకే రోజు గొప్ప సాక్ష్యం చెప్తున్నావు. ఇన్ని పరిస్థితి నుంచి బయటకు వచ్చినాను, ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చిండు, ఇంకా నుంచి నేను బయటికి రానికి కారణం ప్రభువే. ఎందుకు చెప్తున్నాం? కట్టబడ్డావు కాబట్టి. ఎందుకు కట్టబడ్డావు? ప్రభుకు నువ్వేమైందంట? అవసరమైనావు కాబట్టి. ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్, కూర్చున్న ప్రతి వ్యక్తి ప్రభుకు అవసరమైన వాళ్ళని సంగతి జ్ఞాపకం చేసుకో. ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్, నువ్వు రెస్పెక్టివ్ ఫ్రమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ యూ కమ్, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ పరిస్థితి ప్రభుకు నువ్వు అవసరమైందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు విప్పబడ్డావంటే దేవునికి ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చినంత వరకు మనం కదా ఏముండాలంట? ఓపిక కలుగుండి. వి నీడ్ పేషెన్స్ ఇన్ ఎవ్రీ లైఫ్. వి నీడ్ జస్ట్ పేషెన్స్. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నా జీవితం బాగానే ఉంది కదా, ప్రభుని నమ్ముకునే అవసరం ఏముంది అని అనుకుంటాం. కొంతమంది చెప్తే ఆయన పిలుచుకున్నప్పుడు మేము వస్తాంలే అంటారు. కొంతమంది ఆలోచన వేరే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కదులుతున్నాము కదా, మేము కదులుతున్నాము కాబట్టి మా కదా మమ్మల్ని విప్పే అవసరం లేదని వాళ్ళు అనుకుంటారు. దేనికన్నా మనం కట్టేసినాం అనుకో, ఈ పోడియం కట్టేస్తే ఏమవుతుంది? మా అంటే ఈ పోడియం చుట్టే తిరుగుతున్నాం. మనం ఎటు చుట్టూ తిరుగుతున్నాం? మనం అనుకుంటున్నాం తిరుగుతున్నాం కాబట్టి మనం స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నాం. హల్లెలూయా. కానీ కదా ఎటు తిరుగుతున్నాం? నువ్వు చాలా దూరం నీ జీవితంలో పోతలేవంటే అర్థమైంది, నువ్వు కట్టబడున్నావని అర్థం. హల్లెలూయా. ఇంకా నువ్వు విప్పబడలేవు. అనుకుంది నీ జీవితంలో జరగలేదంటే ఇంకా నువ్వు కట్టబడ్డావు, విప్పబడలే. విప్పబడితే ప్రభు నీపై కూర్చుంటే నువ్వు చాలా యెరూషలేములోకి ప్రవేశించబోతావు. గడికి చెప్పడం అందరం చేస్తావు. యూ వాంట్ ఎంటర్ జెరూసలేం. కాబట్టి నువ్వు అనుకోకు నేను బాగానే ఉన్నా అండ్ రౌండ్ రౌండ్ తిరుగుతా ఉన్నా. కొంతమంది జీవితాలు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి. అవి సంవత్సరం అటనే తిరుగుతాయి. దాంట్లో ఏ మార్పు రాదు. ఇట తిరిగినా అదే మార్పు రాదు, అట్లా తిరిగినా ఏ మార్పు రాదు. హల్లెలూయా. ఏ మార్పు వస్తలేదు. అర్థం ఏంటంటే ఇంకా నువ్వు కట్టబడ్డావు. హల్లెలూయా. ప్రభుకు అవసరమైన కట్టబడినావు. విప్పబడాలని చెప్పక వాళ్ళతోని గట్టి వెనకాల చెప్పిన లేపు చెప్పి నువ్వు విప్పబడాలని సంగతి. విప్పబడితే తప్ప మనం చాలా దూరం వెళ్తాం. విప్పబడితే ప్రభు దగ్గరికి వస్తావు చక్కగా. నువ్వు ఒకసారి జీవితంలో చూసుకుందాం. మనం ముందుకు వెళ్తలేమంటే కట్టబడ్డామా, విప్పబడ్డామా? ఆ రోజు ఆ గాడిదే అనుకుంటే
ఆయన ఎంబడి వచ్చేసింది. అప్పటిదాకా అది అనుకుంది కదా, నాకేం బాగానే ఉంది, తిరుగుతున్నా కదా, నాకేం బాగానే స్వేచ్ఛ ఉంది, ఇక్కడ తిరుగుతున్నా. కానీ విప్పబడ్డానికి అర్థమైంది హల్లెలూయా దాని పరిస్థితి ఏంటంటే, విప్పబడిన తర్వాత అర్థమైంది దాని పరిస్థితి. ఎప్పుడైతే ప్రభు కూర్చున్నారో దాని ముందర బట్టల పరిస్థితి. హల్లెలూయా ఏం పరిస్థితి అంట, అదో సెలబ్రిటీ అయిపోయింది అప్పటికి. హల్లెలూయా ఏమైపోయింది, అప్పటిదాకా కట్టబడి దాని చుట్టూ అదే తిరుగుతున్నా గాడిద ఒక్కసారి ప్రభు దగ్గర తీసుకురామని ప్రభు దానిపై కూర్చున్నప్పుడు, అందుకే యేసు నా ప్రభు అని అమాన్ చర్చ్ హల్లెలూయా దానికి అర్థమైంది. యేసు నా ప్రభు అని అర్థమైంది. నన్ను ఏలువాడు, నన్ను నడిపించేవాడు. గడిచిన వందనాలు చేద్దాం. యేసు ప్రభు అంటే నన్ను ఏలువాడు, నన్ను నడిపించేవాడు. చాలా మంది విప్పబడ్డాం కానీ యేసు ప్రభు అని అంటలేం. హల్లెలూయా ఇంకెవరో ప్రభుత్వం చేస్తున్నారు మనపై. కాబట్టి మన జీవితం తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటే నాపై ఆశ్రయుడైన వాడు, నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడువాడు, నన్ను సంరక్షించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను ఏలువాడు. హల్లెలూయా ఎప్పుడైతే మనం అంటామో ప్రభు వెంబడి చాలా దూరం మనం వెళ్ళబోతున్నాం. వి గోయింగ్ టు వాక్ వెరీ ఫార్. మై చర్చ్ టుడే వి నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర తీసుకురాబడ్డదో ఆ గాడిద ఏమైందంట, అది విప్పబడ్డది. విప్పబడ్డ తక్షణమే వాళ్ళు ఏం చేశారు, దారి పొడుగునా దానిపై బట్టలు వేసిరు. యేసు ప్రభు కూర్చున్నాడు. దారి పొడుగున ఏమేసిరు చదవమా. అది కట్టేసి దాన్ని నడిపించేవాడు వేరే విధంగా, కానీ యేసు ప్రభు మాత్రం దాన్ని తీసుకొని వెళ్దాన్ని ఇష్టపడ్డాడు. కాబట్టి అది దారి పొడుగున ఏం చేయబడ్డదంట, బట్టల మీద నడుచుకుంటూ పోయింది. మా చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ప్రభు మాటలు విని ఆ కట్టడంలో నుంచి నువ్వు విడుదల కాకుంటే నువ్వు చాలా దూరం వెళ్తలేవు. అక్కడక్కడే తిరుగుతున్నావు. నీ జీవితంలో ఏం మార్పు వస్తలేదు. ఫినాన్షియల్ సిట్యుయేషన్ మార్పు వస్తలేదు. ఆరోగ్య స్థితిలో మార్పు వస్తలేదు. కుటుంబ స్థితిలో మార్పు వస్తలేమంటే మనం ఏమన్నామంట, ఇంకా కట్టబడి ఉన్నాం, విప్పబడలే. కట్టబడి నువ్వు ప్రభువులకు వస్తే, ప్రభుకి అయితే కంప్లీట్గా నీ జీవితాన్ని నువ్వు సరెండర్ చేస్తే చాలా దూరం అని నేను తీసుకువెళ్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కట్టబడిన స్థితిలో మనం ఉన్నామనని దేవుడు విప్పి కదా ఆయన దీవెనకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు యెరూషలేములో ఆయన ప్రవేశించింది ఎందుకు తెలుసా, కట్టబడ్డ పాపంతో కట్టబడ్డ అనేకులను విడుదల చేసి ఆయనతో పాటు కదా జయోత్సాహంతో తీసుకువెళ్ళాలని ఉద్దేశం అనేది. హోసన్నా ప్రభు పేట వచ్చి వానికి జయము కలుగునగా. ఆయనకు జయం అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే జయం పొందుతాడో ఆ జయం ఎవరి కొరకంట, మన గురించి. ఎందుకే దావీదు అంటాడు, యుద్ధం ఆయన చేస్తాడు, గెలుపు నాది. కాబట్టి ఆయన జయంలో మనం పాలు పొందాలంటే ఆయనతో నడవాలంటే విప్పబడాలని సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం విప్పబడకుంటే మనం ఆయనతో నడవలేం. ఆయనతో నడవలేకపోతే మన జీవితంలో జయము రాదు. వి నీడ్ టు అండర్స్టాండ్ మై చర్చ్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, ఆ రోజు యేసు ప్రభు యూదుల గురించి కాదు, సర్వమానవుల కొరకు ఆ యొక్క యెరూషలేము గుండా ప్రవేశించినాడు. యెరూషలేము గుండా ప్రవేశించి హోసన్నా ప్రభు పేట వచ్చి వారికి జయము కలుగునుగాక ఆ రోజు వాళ్ళు గొప్ప శబ్దంతో ఆయనను స్వాగతం పలికినారు. వాళ్ళ జీవితంలో గొప్ప మేలు చేసినాడు. చాలామందికి ఆ రోజు అర్థం కానందుకు సిలువ వేయడి అని చెప్పినారు. సిలువ వేసేసినారు. ఆయన ఏ మొర అయితే వాళ్ళు పెట్టినరో ఆ మొరకు జవాబిచ్చే ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏ మొర అయితే వాళ్ళు పెట్టినారో రక్షించు అన్నదానికి రక్షణ కార్యం సమాప్తము కదా ఆ యొక్క సిలువలో చేసి పునరుత్థానం చేత దాన్ని కంప్లీట్ చేసి ఆయన యొక్క భూలోకం విడిచి వెళ్ళాను. గడికి చెప్పడం వందనాలు చేస్తాం. హల్లెలూయా. కాబట్టి అట్టి గొప్ప ప్రభువును మనం మీద ఆరాధిస్తున్నాం. ఈ యొక్క మటలాదివారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితానికి ఏమైందట, విజయం యొక్క ప్రారంభం అది. మన జీవితంలో విజయం కలగడానికి ప్రారంభ దినం అది. అక్కడి నుంచే మొదలైంది. యేసుప్రభు అప్పటి వరకు చెప్పుకుంటూ పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది అన్న. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవేశించడం మొదలెట్టిందో అది కంప్లీట్ అవడానికి వచ్చింది. హల్లెలూయా. ఎడికి వచ్చిందంట, కంప్లీషన్కి వచ్చింది. ఆయన అందులో ప్రవేశించి
అక్కడి నుండి ఆయన యెరూషలేముకు పోయి తర్వాత ఆయన సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన లేచినాడో అద్భుతాలు జరిగినాయి. అనేకులకు రక్షణ కలిగింది, అనేకులకు విమోచన కలిగింది. ఆయన విశ్వసించి వారందరికీ, ఆయన నామమందు విశ్వసించి వారందరికీ ఏం కలిగిందట? రక్షణ కలిగింది. ఏ రక్షణ కొరకైతే ఆ రోజు యూదులు మొరపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్కరు రక్షింపబడడానికి కారణము ఆ హోసన్నా అనే మాటకే. హల్లెలూయా. అది హోసన్నా అని పలికినందుకు ఈరోజు అనేకులు ఈరోజు కూడా ఆయన రాకడ పర్యంతం కూడా రక్షింపబడతా ఉన్నారు. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. కొంతకాలం నువ్వు కట్టబడి ఉండొచ్చు, విప్పబడ్డ నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఓపిక కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు మనం ఇది తెలుసుకోబోతున్నాం. ఈ జయ ఉత్సాహంతో ఆయన ప్రవేశించడానికి కారణం ఏంటంటే ఆయనకు జయం అవసరం లేదు. ఆయన ఎప్పటికీ విజయోత్సవమే, ఎప్పటికీ విజయం పొందినవాడు. ఆయనకు జయం అవసరం లేదు. జయం ఏమైనా అవసరం ఉందంటే మనకే. మనం సాతాను చేత బంధించబడ్డాం, సాతాను చేత కట్టబడ్డాం. కాబట్టి ఆ కట్లను విప్పడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన కట్లు విరగొట్టబడతాయి. విరగొట్టబడ్డ మనం తిరిగి మనం వెనుకకు వెళ్ళకుండా మన జీవితాలు మనం చూసుకోవాలి. వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్ అండ్ టై అవర్ సెల్ఫ్ టు సంథింగ్. దేని నుంచి అయితే మనం కట్టబడి విప్పబడ్డామో తిరిగి దానికి వెళ్ళకుండా చూసుకుంటే చాలు మన జీవితంలో. ఈరోజు అనేకమైన క్రైస్తవ సంఘాలు మనుషులు విప్పబడ్డ తర్వాత తిరిగి కట్టబడ్డారు. హల్లెలూయా. మెనీ టర్న్ బ్యాక్ బికాస్ ఎందుకు తెలుసా? వాళ్ళు అన్నది జరగలేదు కాబట్టి, వాళ్ళు అనుకుంది కాలేదు కాబట్టి, వాళ్ళ ప్రార్థన ఆన్సర్ కాలేదు కాబట్టి చాలా మంది వెనుకకు పోతారు దేవుడిని విడిచిపెట్టి. తిరిగి ఆ యొక్క పాపం అనే బానిసత్వంలోకి వెళ్తా ఉన్నారు, తిరిగి కట్టబడతా ఉన్నారు. నువ్వు ప్రభుకు కావాల్సిందన్న సంగతి నువ్వు గ్రహించినట్టయితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ రిక్వైర్డ్ బై గాడ్. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక కలిగి ఉండు, దేవుడు ఖచ్చితంగా ఒక ఉద్దేశం కలిగి ఉండు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతుంది. హ్యావ్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఓపిక కలిగి ఉంటే త్వరగా దేవుడు నీ జీవితంలో అది తీసుకొస్తాడు. అందుకే అప్పుడే హోసానా అని అంతకుముందు కొంతసేపటికే సిలువ వేయడి అనడం మానేద్దాం. క్రీస్తుపై నిరీక్షణ కలిగి ఓపిక కలిగి, అందుకే బైబిల్ అంట కదా, మన ముందు ఉంచబడ్డ పరుగు పందెంలో ఓపికతో లెట్స్ హావ్ పేషెన్స్ టు రన్ అవర్ రేస్. అందుకే విశ్వాసమును కడతాయు దాన్ని కొనసాగించి వాడు క్రీస్తు తట్టు చూస్తూ మన ముందు ఉంచబడ్డ పరుగు పందెంలో ఓపికతో పరిగెడదామని హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉంది. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం ఈ లోకంలోకి వచ్చిండు. ఆయన సాత్వికుడై దీన మనసుకు గలవాడై గాడిద మీద నీ కొరకు నా కొరకు మన యొద్దకు వచ్చాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన గాడిద మీద రావట్లేదు, ఆయన యూదా గోత్రపు సింహం వలె తెల్లని గుర్రంపై రాబోతున్నాడు. అప్పుడు తీర్పు ఉండబోతుంది. ఈరోజు రక్షణ ఉంది, ఆ రోజు రక్షణ విషయమై తీర్పు ఉండబోతుంది. జాగ్రత్త. విప్పబడ్డ మనము తిరిగి కట్టబడకుండా చూసుకుందాం మన జీవితంలో. దేవునికి దూరంగా మనం ఉన్నట్టయితే తిరిగి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, నా జీవితంలో నేను విప్పబడ్డాను. ఒకరోజు నీ సువార్త విని నీ యొక్క సేవకులు వచ్చి వాక్యం చెప్పినప్పుడు విన్నాను, విప్పబడ్డాను ప్రభా. కానీ తిరిగి నేను వెనుకకు వెళ్తున్నానా? వేర్ ఐ యామ్ టుడే? నువ్వు ప్రభా, నేను ఉండవలసిన స్థలంలో నేను ఉన్నానా? నేను చేయవలసిన పనిగా చేస్తున్నానా? నేను మధ్యలో నిన్ను విడిచిపెట్టి తిరిగి నేను ప్రయాణం అయిపోతున్నాను. ఒక్కసారి మనం సరి చూసుకుందాం. ఈరోజు రేపు మన 2 రోజులు మన జీవితాలు తిరిగి పరీక్షించుకోవడానికి మనం ఈ యొక్క మీటింగ్స్ మనం అరేంజ్ చేసాం. జస్ట్ టు లుక్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఆర్ వి రైట్? మన జీవితంలో విశ్వాస జీవితం సరిగ్గానే ఉన్నామా? దేవుడు చేసిన దాన్ని మన జీవితంలో ఆ మేలు అనుభవించే స్థితిలో మనం ఉన్నామా? లేకుంటే తిరిగి కట్టబడి సాతానుకు బంధులుగా ఉన్నామా? ఒకసారి తిరిగి చూసుకుందాం. లోకం తట్టు కాదు మనం చూసేది, దేవుని తట్టు. కాబట్టి మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. లెట్స్ లుక్ టు గార్డెన్స్. ఒకసారి ఆ దేవుని తట్టు చూద్దాం. ప్రభా, ఒకరోజు నిజంగా నేను కట్టబడ్డాను, భయంకరమైన స్థితిలోనే ఉన్నాను నాయన, విప్పబడ్డాను ప్రభా. నీ మాటను విని నీ ప్రజలు వచ్చి నన్ను విడిపించినారు ప్రభా. కానీ నీకు నేను అవసరము కాబట్టి, యోగ్యత లేని నన్ను ప్రభా నువ్వు పిలిచినావు. నాతో ఏ అక్కర్లేదు తెలిసి కూడా నన్ను ప్రభా నువ్వు పిలిచినావు. నాతో ఏ మేలు జరగదని తెలిసి నువ్వు నన్ను వాడుకుంటానన్నావు ప్రభా. ఏ పరిస్థితికి ప్రభా నేను చాలని వాడను, దేని కూడా సరిపోనని తెలిసి నీ పని కొరకు నన్ను ప్రభా ఈ లోకంలో నన్ను పిలిచినందుకు వందనాలయ్యా. ఒకసారి నీ రక్షణ బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. యువర్ కాల్ ఇస్ ప్రెషియస్ మై చర్చ్. నీ యొక్క పిలుపు చాలా ప్రశస్తమైనది. మాలో ఏ మంచితనమో, ఏ గొప్పతనమో,
ఏదో గొప్ప సంగతి ఉన్నదని కా దేవుడు మనం పిలిచింది. యోగ్యత లేని మనల్ని వాడుకొని ఉద్దేశించిన పరిశుద్ధుడు దేనికి అక్కర్రాని మన జీవితాన్ని వాడుకుందామని చూసిండు. ఈ లోకం ఉన్న అపవాది మనం బంధించి పెట్టినాడు కాబట్టి అక్కడ నుండి విడుదల దయచేసి మనకిచ్చిన రక్షణను, స్వేచ్ఛను మరొకసారి చూసుకుందాం. మనందరం లేచి నిలబడదాం ఒక్కసారి. లెట్స్ ఆల్ స్టాండ్ ఇన్ అవర్ ప్లేస్ అండ్ జస్ట్ లుక్ టు లార్డ్ అండ్ సే, లార్డ్, ఐ బిన్ అన్టైడ్ బై యువర్ వర్డ్. ప్రభా, నీ సేవకులు చెప్పిన మాటను విని, సువార్తను ప్రభా నేను విడిపించబడ్డాను నాయన. ఈరోజు విడిపించబడ్డ నేను నాయన తండ్రి ఎక్కడున్నావు? ప్రభు సేవలో ఉన్నావా? ప్రభు ఒక ఆధీనంలో ఉన్నావా? ఎవరు ఆధీనంలో ఉన్నావు? విడిపించబడ్డ ఆ గాడిద రోజు ప్రభు ఆధీనంలోకి వెళ్ళింది, దాని జీవితం ధన్యకరంగా మారింది. ఈరోజు విడిపించబడ్డ నీవు, నీ జీవితం ధన్యంగా ఉందా? లేకుంటే తిరిగి ఆ పాపంలో కొట్టుమిట్టి ఆడుతున్నావా? ఇది తిరిగి చూసుకునే సమయం. మరొకసారి మనల్ని మనం సిద్ధపరచుకుందామా? అండ్ సే, లార్డ్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూజ్ మీ. మరొకసారి నన్ను వాడుకో ప్రభా, నీకు దూరంగా వెళ్ళినాను. నా సొంత ఆలోచన తెలివి ప్రభా ఆధారం చేసుకొని, దీన్ని ఆధారం చేసుకుని నేను బతుకుతాను అనుకున్నాను. కానీ ప్రభా, తిరిగి నేను బందీనైతే నన్ను అనుకోలేను. సాతాను నేను మోసం చేస్తాడమ్మా. సంఘానికి, దేవుని పరిచర్యకు, దేవునికి దూరంగా వెళ్ళకు. సాతాడు విడిపించబడ్డ నిన్ను ఎప్పుడు బంధిస్తామని చూస్తుండగా, హల్లెలూయా, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. విడిపించబడ్డ నీవు తిరిగి కట్టబడకు సహోదరా, సహోదరి. Come back to Jesus. Let him rule on your life. ఆయన జీవితం. Oh మా షాటా. Thank you Lord. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటి వాడరని నేను నన్నెంతగానో ప్రేమించావు. Thank you Lord. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడరని నేను మన జీవితాలు ప్రేమించిన దేవునికి తిరిగి మన జీవితం సమర్పించుకుందాం. ఆయనకు దూరంగా ఉన్నట్టయితే, ఆయనకు వ్యతిరేకంగా మనం చేసినట్టయితే ఇది మంచి అవకాశం. విడిపించబడ్డ నీవు ప్రభు కోసమైనావు ఈరోజు. యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. Thank you Lord. యేసయ్యా. Lord, we worship you. ప్రభానికి మహిమ కలుగును గాక తండ్రి. మనమందరం స్వరాలెత్తి పాడదామమ్మా. Let's lift our voice and sing to God. గట్టిగా పాడదాం, గట్టిగా పాడదాం. ఆ దేవునికి, నిన్ను నన్ను విడిపించిన దేవునికి ఓ మన స్వరమెత్తి పాడదామా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడైన నన్ను ఎంత
ఒక్కసారి తిరిగి చూసుకుందాం. ఒక్కసారి తిరిగి చూసుకుందాం. మనం ఇంకా కట్టబడి ఉన్నామా? ఇంకా మనం విప్పబడి ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు ఆధీనంలో మనం ఉన్నామా? సాతాను ఆధీనంలో మనం ఉన్నామా? సహోదరు, ఒక మంచి అవకాశం ఈరోజు మనకు మన జీవితాలు పరీక్షించుకోవడానికి, మన హృదయాలు పరీక్షించుకోవడానికి. దేవుని చేత విడిపించబడ మనం ప్రభువుకు అవసరమైనది జ్ఞాపకం చేసుకో. లోకంలో అనేకులు నువ్వు అవసరత ఉన్నావు, అనేకులు నేను వాడుకోవాలని, అనేకుల చేత లాభం పొందాలని, అనేకులు నిన్ను కదా నీ జీవితం ద్వారా మేలు పొందాలని చూస్తున్నారు. కానీ ప్రభు మాత్రమే ఏ అవసరత లేకపోయినా, ఏ మేలు లేకపోయినా హల్లెలూయా నిన్ను విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నువ్వు ప్రభు కోసమైన వాడు, నువ్వు ప్రభు కోసమైన దానవు. హల్లెలూయా, ధైర్యంగా ఉండు. ఓ విడిపించబడ్డ నీవు ఆయన ఖచ్చితంగా నీవు దీవించబోతున్నాడు. విడిపించబడ్డ నీవు ఓ రోజు మంచి దినాలు చూడబోతున్నావు. విడిపించబడ్డ నీవు ఆ యొక్క విశాలతలో నోబోతున్నావు. విడిపించబడ్డ నువ్వు అనుకున్న దానికంటే ముందుకు కొనసాగబోతున్నావు. విడిపించబడ్డ నీవు నువ్వు ఊహించిన దానికంటే అనుకున్న దానికి అత్యధికంగా చేయబోతున్నావు. కమోషన్స్ ప్రభు కోసమైన వాడు, ప్రభు కోసమైన వాడు, ప్రభు కోసమైన దాడు. భయపడదు. యేసయ్యా మన ఒక్కసారి మన పరిస్థితి తిరిగి చూసుకున్నాం. ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రభు కోసమైన వాడవు, ప్రభు కోసమైన దానం. ఆ పరిశుద్ధ దేవుడు నీపై నాపై కనికరం చూపి తన మనుషులను పంపి విడిపించిన దేవుడు. ఎవరన్నా అడ్డొస్తే అని నచ్చినాడు ప్రభుకు. హల్లెలూయా, గాడ్ హస్ సెలెక్టెడ్ హిమ్. దేవుడు ఏం ఏర్పరచుకున్నాడు కాబట్టి నీకు తిరుగులేదమ్మా. దేవుడు ఏర్పరచుకున్నాడు నేను కాబట్టి నీకు తిరుగులేదు. భయపడకు. కొన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన, నువ్వు అనుకున్నట్టు పరిస్థితులు లేనంత మాత్రాన భయపడకు. నీవు ప్రభుకు అవసరమైన వాడు, నువ్వు ప్రభుకు అవసరమైన దానం. ఏ పాటి వాడనని నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభా వందనం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధడానికి వందన ప్రభానికి స్తోత్రం. ప్రభా తండ్రి, యోగ్యత లేని మా జీవితాలను ప్రేమించి అక్కర రాని మమ్మల్ని ప్రభా విడిపించి ప్రభుకు అక్కరగా ఉన్నామని చెప్పిన దేవానికి స్తోత్రం. మా జీవితాలతో నేను ఘనపరచడం, మా జీవితాలు ప్రభా నీ పరిచయం ముందు కొనసాగడం, మా జీవితాలు ప్రభా నీకు సాక్షులుగా జీవించే గొప్ప దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ ప్రభా, నీకే ఘనత, నీకే ప్రభావాలు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యు ఫాదర్, వి హానర్ యు గాడ్, వి బ్లెస్ యువర్ హోలీ నేమ్ ఓ గాడ్. దేవానికి వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. Jesus, we worship you, Father. Thank you, Master. స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనాలు.
నిజమ తండ్రి, మాకున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన వాడు తండ్రి. ఈ రోజు నాయన స్థితిలో నిలబడి ఇంకను ప్రభ మేము ఆరిస్తున్నామంటే మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక బహు గొప్పది తండ్రి. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. ఎవరు ఎన్నుకున్నకపోయినా ప్రభా మమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకపరిచినావు, మమ్మల్ని విడిపించినావు తండ్రి. నీ సన్నిధిలో పెట్టిన గొప్ప దేవుడా రక్షక, నీకే మహిమ కలుగాక. అవును తండ్రి, నీకు దండు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ కలుగాక, పరిశుద్ధాత్ముడా నీకే మహిమ కలుగాక. నిజమే తండ్రి, ఇంకను ప్రభా మా జీవితంలో ఇంకా కావలసిన వాటిని ప్రభా మేము ఇంకను పొందుకునవలసిన ప్రభా, ఇంకను ప్రభా మేము వెళ్ళవలసిన ప్రతిదీ కూడా దయతో మీరు సమకూర్చండి ప్రభా, దయతో మీరు నడిపించండి, మీరు మహిమ పొందులు ప్రభా. నీకు దండు స్తోత్రం తండ్రి. అవునవును ప్రభా, పలుమారు ప్రభా నీ స్వరం వినక, పలుమారు ఇంకను ప్రభా నీ సన్నిధికి రాక, పలుమారు ఇంకను ప్రభా నీకు దూరంగా పరిగెడుతున్న దినములో మేము ఉంటున్నామేమో తండ్రి. దయతో ప్రభా ఇంకను ప్రభా మమ్మల్ని వాడుకోనండి, మమ్మల్ని విడిపించండి. నీ సడలిక బహుబలంగా మీరు మమ్మల్ని వాడుకోనండి తండ్రి. నీకు దండిస్తోటం తండ్రి. ఎందుకంటే ప్రభా మేము తండ్రి ప్రభునకు కావలసిన వారము తండ్రి. మేము ఇంకా ప్రభా ప్రభుకు నాయన కావలసిన దానము తండ్రి. నీకు దండిస్తోటం తండ్రి. నిజమే తండ్రి, మాతో మాట్లాడే కొన్ని మాటలు బట్టి రక్షక నీకే మహిమ కలుగాక. నీ సన్నిధి మాతో ఉంచినది బట్టి, నీ ఆత్మతో నింపిన విధానం బట్టి రాజా నాయన నీకే మహిమ కలుగాక. నిజమే తండ్రి, అనేకులు మీరు బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీకు అభిషేకం మమ్మల్ని కుమ్మరించి దేవా. దయతో నాయన మీరే అద్భుత రీతిగా మమ్మల్ని బలపరచు దేవా. నాయన గొప్ప రీతిగా నాయన మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా నీ సన్నిధిలో పెట్టి బలపరచిన గొప్ప దేవుడా రక్షక నీకే మహిమ కలుగాక. నిజమే తండ్రి, నీకు దండిస్తోటం తండ్రి. నాయన నీ సన్నిధి మాతో ఉంచినది ప్రభా, మాతో మాట్లాడే విధానం బట్టి రక్షక నీకే మహిమ కలుగాక. ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని, అయితే వారిని వారి కుటుంబాలు వారు చేస్తున్న ప్రతి పనిని కూడా, వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారు చేస్తున్న చేతి పని ప్రభా, వారి ఎడ్యుకేషన్ సంస్థ మీరు దీవించి ప్రభా, మీరు ఆశ్రయించి మీరు మహిమ గణత ప్రభావాలు పొందుకోమని ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి ప్రభా. నీ పరలోకపు ఆశీర్వాదాల పైన యొక్క బిడ్డల పైన సంఘం పైన ఉండులుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు దీవించి ప్రభా, మీరు మహిమ గణత ప్రభావాలు పొందుకోమని తండ్రి. ఆరాధనంతా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మరలాని స్థలంలో కలిసి అంతా కూడా దయతో నీ కృపయు నీ క్షేమం నీ సమాధానం దయతో మీరు మాకు తోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. తన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సావాసం గురించి అందరికీ, సర్వాధిక సంఘానికి, సకల పరిశుద్ధులు ప్రాముఖ్యంగా ఈరోజు ఉద్యోగ కూడంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి, ప్రతి వ్యక్తికి ఎల్లప్పుడూ సదాకాలం తోడేండును గాక. ఆమేన్.